బాప్తిస్మం ఇచ్చి యోహాను లూకాసు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, అంటే సువార్త ప్రారంభించినప్పుడు దేవుని వాక్యం క్రొత్త నిబంధన, ఆయన మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు కూడా తన సువార్తను ప్రారంభించినప్పుడు వాక్యంలో అతి ముఖ్యమైన ఒక అంశం ఏమంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించడం చెప్తారు. హల్లెలూయా. అమ్మ ఏం చెప్తున్నాడు? మారు మనస్సు అంటే మనస్సు మార్చుకోవటం. ఆ మారిన మనస్సు వలన ఏం కనపడాలని చెప్తున్నాడు? మారు మనసు పొందితే సరిపోదు, కానీ మారు మనసు పొందామని అనుకోవటం వలన ఉపయోగం లేదు, కానీ ఆ మారు మనసుకు దానికి తగిన ఏం కనపడాలంటున్నాడు? ఫలములు ఫలించుడి. హల్లెలూయా. అంటే మారు మనసుకు తగిన ఫలాలు కొన్ని ఉన్నాయి. ఎలాగైతే పాపం వలన కలిగేవి కొన్ని ఉంటాయో, అదే ప్రకారంగా ఒక మనిషి తన జీవితం మార్చుకుంటే, నిజంగా వాక్యానుసారంగా దేవుని తోడై ఉండి ఆ మారిన మనస్సు దానికి తగిన ఫలాలు వారి జీవితంలో కనపడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నా ధ్యానం ఇదే. ఒక వ్యక్తి మనస్సు మారితే నిజంగా ఆ మారిన మనస్సు ఏం చేస్తుంది? ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే పశ్చాత్తాపడటం, మనస్సు మార్చుకోవటం, జీవితాన్ని సరి చేసుకోవటం, ఇలాంటివన్నీ దేవుని వాక్యంలో ప్రారంభం నుంచి కూడా ఉన్న పాత నిబంధన నుంచి కూడా ఈ విషయాలే ఉన్నాయి. క్రొత్త నిబంధనలు కూడా ఇదే విషయం మరలా మార్చి చెప్తూ ఉంటారు. అయితే ఈ మారిన మనస్సు యొక్క కార్యాలు ఏమిటి? ఈ విషయము దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనం అందరూ మారామనుకుంటాం, అందరూ మారుతున్నాం అనుకుంటాం. మా స్నేహితుడు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ప్రారంభ దినాల్లో, నేను నా స్నేహితుడు. అయ్యగారు వాక్యం చెప్తున్నాడు మాతో. వాక్యం చెప్తుంటే నా పక్కనున్నోడు వినకుండా నాకు తెలిసిన ఆడికి చెప్పు అంటున్నాడు. ఆయన అందరితో చెప్తున్నాడు. చెప్తా ఇతనితో మాట్లాడుతుంటే ఈడేమంటున్నాడంటే, అన్నా నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ అని ఈడికి చెప్పు ఈడికి అన్నాడు. వాస్తవానికి అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి అది నిజమో కాదో పరీక్ష అనేది చేయబడలేదు. ప్రభునందు ప్రియులారా, వాక్యం ఇక్కడ సహాయం చేస్తుంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చేసిన ఒక కార్యం, ఆ కార్యం వలన ఆ సంఘంలో జరిగిన కార్యాలు ఇక్కడ చరిత్రలో రాయబడిన ఒక సంఘటన. ఏమంటే కొరింథీ సంఘంలో ఒక దోషం కనపడింది. ఏం కనపడుతుంది? కొరింథీలో ఉన్న సంఘంలో ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చేయవలసిన రీతిగా చేయలేదు. ఈ విషయం అపోస్తలుడైన పౌలుకు తెలిసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే ఒక పత్రిక రాస్తాడు. వాళ్ళకి ఏమని రాస్తాడంటే భయంకరంగా వాళ్ళను తిడుతూ ఒక పత్రిక రాశాడు. ఏం చేశాడు? మెచ్చుకుంటా కాదు కానీ పొగట్టం ఏమి చేయలేదు, కానీ ప్రతిగా ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే బుద్ధి చెప్తూ, వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చెప్తూ, వాళ్ళు ఆ విషయమై ఆయన తీర్చిన తీర్పు చెప్తాడు. ఇది నా తీర్పు అని చెప్తాడు అన్నమాట. ఎందుకంటే ఏదో తప్పు చేశాడు, ఏం తప్పు నేను దాని గురించి కాదు. ఇక్కడ మన ధ్యాన అంశం ఏమిటంటే ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ జీవితం ఏం కలుగుతుంది? ఫలం కలుగుతుంది. ఏం ఫలం కలుగుతుంది? అది ఏమిటది? మారు మనసుకు తగిన ఫలం అంటే ఏమిటి మనకు తెలియాలి. ఎందుకంటే అది కలిగిందే లేదో తెలియాలంటే అసలు అది ఏంటో మనకు తెలియాలి. ప్రభునందు ప్రియులారా, మారు మనసుకు తగిన ఫలాలు, ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ 11వ వచనంలో ఉంది. ఎప్పుడైతే ఆయన ఒక పత్రిక రాశాడో ఆ పత్రిక వలన వాళ్ళకి ఏం కలిగిందంట? మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే క్రియలుగా 8వ వచనం చూడండి. 8, నేను వ్రాసిన పత్రిక వలన ఏం చెప్తున్నాడు? ఏం పెట్టాడంట వాళ్ళని? పత్రిక వలన ఏం కలిగింది? దుఃఖం కలిగిందంట. అంటే ఏం కలిగింది? బాధ కలిగింది, ఏడుపు వచ్చేసిందంట. ఎందుకు?
ఎప్పుడు ఎవరికైనా ఏడుపు వస్తుంది? మనల్ని పొగిడితే ఎప్పుడు మనకి ఎవరైనా పొగిడారు అనుకో మనకేం కలుగుతుంది? దుఃఖం మాత్రం ఏదైనా నష్టం కానీ ఏదైనా కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడంటే పత్రిక వలన అసలు దుఃఖపెట్టడానికి రాశాడు. పత్రిక బుద్ధి చెప్పటానికి పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు నేనేం పడిన అంటున్నాడు, నాకేం బాధ లేదు అంటున్నాడు. ఎందుకు? నువ్వు దుఃఖపడటం వల్ల నాకేమీ బాధ లేదు. ఎందుకని? ఎందుకంటే చాలాసార్లు కొన్నిసార్లు సంఘాల్లో ప్రజల్లో ఇది ఒక అలవాటుగా మారిపోయింది అనమాట. మరి ముఖ్యంగా చదువుకున్న సంఘాల్లో బాగా అభివృద్ధి చెందిన లేకపోతే బాగా స్థిరపడిన సంఘాలు ఉంటాయి చూసారా. స్థిరపడిన సంఘాలు అంటే ఆర్థికంగా అందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటా అందరూ బాగా సెట్ అయిన సంఘాల్లో ఒక మాట అంటే పట్టం వాళ్ళకి అలవాటు ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా పెద్ద స్థాయిలో ఉంటారు కనుక. అలాంటి చోట్ల చాలాసార్లు వాక్యం ఎలా చెప్తారంటే చాలా మెత్తగా అసలు తప్పుని తగ్గించి, అర్థమవుతుందా? ఇది సంఘంలో జరిగే ఒక క్రమం ప్రభువునందు ప్రియులారా. కానీ అపోస్తలుడైన పౌలు ఆయన ఏం చెప్తున్నాడంటే మనుషులను సంతోష పెట్టేవాడిని నేను కాదు కాబట్టి దేవుణ్ణి సంతోష పెట్టవలసిన వ్యక్తిని కనుక ఆయన సూటిగా చెప్పేశాడు. ఏం చెప్దాం అనుకున్నాడు? ఏం చెప్పాడు? ఏమైతే చెప్పాడో దానివల్ల వాళ్ళకి ఏం కలిగిందంట? దుఃఖం కలిగిందంట. కానీ ఈయన విచారపడనని చెప్తున్నాడు. మీరు దుఃఖపోయినందుకు నేను ఏమీ బాధపడట్లేదు. పైగా ఏం చెప్తున్నాడు చదవండి, ఏముంది? మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు కానీ హల్లెలూయా. ఇది అన్నమాట ఆయన ఉద్దేశం. దుఃఖపట్టాడు కానీ దుఃఖపెట్టి ఆయన సంతోషపట్ల. ఎందుకు సంతోషపట్ల? దుఃఖపడ్డారని సంతోషపడట్ల. అలాగనే ఆయన దుఃఖం కూడా పడట్ల. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ జీవితంలో చెప్పవలసిన మాట అది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ గారు మనల్ని పరీక్ష చేసినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మన స్థితి ఏమిటో మనకు చెప్తాడు. చెప్పకపోతే నష్టం ఏమిటి? చెప్పలేదనుకో, నీకు పలానా సమస్య అని చెప్పలేదనుకో, అప్పుడు ఏంటి నష్టం? ఏం పర్లేదు, బాగానే ఉన్నావు, నీకు అసలు ఏమీ జబ్బు లేదు, నీకు అసలు ఏమీ వైరస్ లేదు, నీకు అసలు ఏమి ఇబ్బంది లేదు అన్నాడు అనుకోండి డాక్టర్ గారు. అప్పుడు ఆ పేషెంట్కి ఏం నష్టం కలుగుతుంది? వాస్తవానికి వారికి నిజం కనుక చెప్పకపోతే ఏం జరుగుతుంది నష్టం అంటే వాళ్ళు వేసుకోవలసిన మందు వేసుకోరు. హల్లెలూయా. ఏం కాదు బాగానే ఉన్నావు అన్నాడు అనుకో, బాగానే ఉన్నాగా ఇంకా నాకు మందు ఎందుకు అంటారు. ఏం బాగానే ఉన్నావు కాబట్టి ఈ మందులు వేసుకో అన్నాడు అనుకో, బాగానే ఉన్నాం కాబట్టి మందు వేసుకోవలసిన, బాగలేదని తెలిసిందనుకో అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా నేను వేసుకోవాలి. ఇది అన్నమాట. పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు దుఃఖపడ్డారని నేను సంతోషపడలేదు కానీ దుఃఖపడిన తర్వాత మీరు ఏం చేశారంటే ఏం చేశారంట? మారు మనసు పొందారు. హల్లెలూయా. ఇందును బట్టి నేను సంతోషపడుతున్నాను అంటే దుఃఖాన్ని కలిగించటం. దుఃఖం వలన దేవుని ప్రజలు ఏం కలగాలి? ప్రభునందు ప్రియులారా, ప్రజలు ఏం కలగాలి? ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. వాస్తవానికి వాళ్ళు గెలవాలి. ఎందుకంటే దేవుడు యెహోషువతో ఏం చెప్పాడంటే నీ ఎదుట ఎవడు నిలవలేడని చెప్పాడు. ఆ మాట అందుకొని యెరికోను అప్పుడే కూల్చిన ఇశ్రాయేలీయులు చిన్న హాయి పట్టణం మీదకి వెళ్ళి భయంకరంగా ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు చాలా దుఃఖపడి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటారు. అయ్యా మాకు ఇచ్చిన మాట ఏమిటి, మాకు జరుగుతుంది ఏమిటి, నీ వలన మాకు రావాల్సింది ఏంటి, మాకు వస్తుంది ఏంటి, వాస్తవానికి అడుగుపెట్టిన చోటాలు నీకు ఇస్తాను అన్నాడు. కానీ ఒక చిన్న పట్టణం మీద వాళ్ళు ఏమైపోయారంటే భయంకరంగా ఓటమి పాలయ్యారు, దుఃఖపడ్డారు. ఆ దుఃఖపడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఏడ్చి ప్రార్థన చేసి మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మీలో ఉన్న ఈ సమస్యను బట్టి మీకు ఇది ఎదురైంది. ఇప్పుడు దుఃఖ పెట్టకుండా దేవుడు వాళ్ళకి విజయం కలిగించవచ్చు కదా. హాయి పట్టణం మీద వాళ్ళకి విజయం ఇవ్వలేడా దేవుడు? ఎరుకో పట్టణం మీద విజయాన్ని ఇచ్చిన దేవుడు
హాయి పట్టణం మీద ఇజ్రాయేలీలకి విజయాన్ని ఇవ్వలేడా? కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రశ్న. ఎందుకు దేవుడు తాను ఇస్తానన్నది, తాను ఇవ్వగలిగింది, తాను ఇవ్వటానికి మనం ఆశించేది ఇవ్వకుండా కొన్నిసార్లు చేస్తారు అంటే, ప్రభునందు ప్రియులారా, అంటే దుఃఖ పెడతాడు కొన్నిసార్లు దేవుడు. ఎందుకు పెడతాడో మనకు తెలియాలి. ఎందుకు పెడతాడంటే, మనలో ఉన్న తప్పు మనం గుర్తించడానికి, దాని వలన కలిగే నష్టం మనం గ్రహించి మనం ఏం చేయాలని కోరుకుంటాడు? మారు మనస్సు పొందాలని అదే కలిగింది ఇక్కడ ఇజ్రాయేలీలకి ఏం కలిగిందంటే మారు మనసు కలిగింది అనమాట. మారు మనసు కలిగింది అని రుజువు ఇక్కడ రెండో మాట చెప్తున్నాడు. మారు మనసు మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. ఏంటంటే ఇప్పుడు 2 రకాలైన దుఃఖం కూడా చెప్తున్నాడు. మనుషుల జీవితంలో ఏం కలుగుతుంది? 2 రకాలైన దుఃఖాలు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే ఏమిటి అర్థం? దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే అర్థం ఏంటి? అంటే దుఃఖపడటం దేవుని యొక్క చిత్తమే, దుఃఖపడటం దేవునికి ఇష్టమే, దుఃఖపడటం దేవుని యొక్క అనుమతే. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి. ఇంకొకటి లోక సంబంధమైన దుఃఖము. ఈ 2 దుఃఖాలు 2 మూలాలు. దుఃఖాలకు 2 మూలాలు. ఈ 2 మూలాల వలన 2 వ్యత్యాసమైన ఫలితాలు కలుగుతాయి. దేవుని చిత్త ప్రకారము దేవుడు ఒక వ్యక్తిని దుఃఖ పెడితే దానివల్ల ఏం కలుగుతుందంటే, ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంట? మారు మనసు కలుగుతుందంట. దేవుడే పెడతాడు. ఎందుకు? దుఃఖ పెట్టి సంతోషపడటానికి కాదు, మనం బాధపడుతుంటే దేవుడు ఆనందించడానికి కాదు. ఎందుకు పెడతాడంటే దానిలోంచి ఫలం కలగాలి. ఏం ఫలం కలగాలి? మారు మనసుకి ఎలాగ ఫలం కలుగుతుందో దుఃఖానికి కూడా ఒక ఫలం ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం సామెతల గ్రంథంలో ఉంది. ఏముంది? గాయములు చేయి దెబ్బలు అంతరంగంలోకి వచ్చి చెడుతనం అంతయు. ఏముంది? బైబిల్లో ఉంది. ప్రసంగి సామెతల్లో ముందే గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోకి వచ్చి చెడుతనం అంతయు తొలగించును. హల్లెలూయా. ఏ డాక్టర్ గారు చేయలేని వైద్యం గాయాలు ఒక మనిషి జీవితంలో చేస్తాయండి. అంతరంగంలో వచ్చి అవి ఏం చేస్తాయి? చెడుతనాన్ని తొలగించేస్తాయి అన్నమాట. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలిగిస్తుంది. లోక చిత్తానుసారమైన దుఃఖం మనసు మార్చకుండా ఇంకా ఏం చేస్తుందంటే వాళ్ళు ఇంకా కఠినమైపోతారన్నమాట. ఇంకా ఏమైపోతారు? ఇంకా చెడిపోతూ ఉంటారు అన్నమాట. ఇంకా అది చేస్తూ ఉంటారు. 2 రకాలైన దుఃఖాలు, 2 రకాలైన ఫలితాలు. దేవుని చిత్త ప్రకారమైన దుఃఖం మనిషిని ఏం చేస్తుంది? పౌలు గారు ఆశించాడు. పౌలు గారు దానికోసమే పత్రిక రాశాడు. ఏదైతే దోషము తప్పు వాళ్ళలో ఉందో దానిని వాళ్ళకి ఆయన బయలుపరిచి వాళ్ళకి దుఃఖాన్ని కలిగించాడు. అది దేవుని చిత్త ప్రకారమైందని చెప్తున్నాడు. ఎందుకు చేశాడంటే మనసు మార్చుకున్నారు దానివలన. అయితే మారు మనసు పొందారు అన్నదానికి రుజువులు ఏమిటి? దానికోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరూ మారామనుకుంటారు. అందరూ ఏమనుకుంటారంటే ప్రార్థనకి వెళ్తున్నాం కాబట్టి, దేవుని దగ్గరికి వస్తున్నాం కాబట్టి, బైబిల్ చదువుతా, పాటలు పాడుతా, ఏవో కొన్ని పనులు చేశాం కాబట్టి మేము మారాము అనుకుంటాం. అయితే వాస్తవానికి మారిన జీవితం యొక్క ఫలాలు ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, చూడండి 11వ వచనంలో స్పష్టంగా ఉంది. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఫలాలేంటి? మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? అది ప్రశ్న. ఏంటి ప్రశ్న? మారు మనసుకు తగిన ఫలాలు ఏమిటి? దుఃఖం వల్ల మారు మనసు కలిగింది. ఆ మారు మనసు మీలో ఏం చేసింది అంటున్నాడు. ఏముంది 11లో? దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము నెంబర్ 1 ఏంటంట? జాగ్రత్తను కలిగించిందంట. అంటే ఇంతకుముందు వాళ్ళకి ఏం లేదు? జాగ్రత్త లేదన్నమాట. మొదటి ఫలం ఏమిటి? మారు మనసు కలిగిన జీవితంలో మొదటి ఫలం ఏమిటంటే
జాగ్రత్తగా ఉంటారంట. ఎందుకు? ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటారు అంటే, ఏ విషయంలో అయితే వాళ్ళు దేవునికి బాధను కలిగించారో లేక నష్టాన్ని చేసుకున్నారో. పిలిచాడు యెహోషువ, ఎందుకు? శాపగ్రస్తమైంది తీసుకొచ్చేశారు. దేవుడు చెప్పాడు, శాపగ్రస్తమైంది తీసుకొచ్చారు కనుక మీరు దీవెనను పోగొట్టుకుంటున్నారు. దేవుడు చెప్పాడు. అయినా వీళ్ళు ఏం చేశారు? అజాగ్రత్త వల్ల కానీ తొందరపాటు వలన కానీ ఏం కాదులే, ఏ కారణం చేతో తెలీదు. అంటే ఇది ఒక సమస్య ప్రభునందు ప్రియులారా. అమ్మ, ఎవరికి ఉంది సమస్య? మనుషులందరికీ ఉంది. అంటే నీకున్న సమస్యే. ఏంటి సమస్య? కొంచెంలో నమ్మకంగా ఉండటం అనేది మనకు సమస్య. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. మనం కొంచెంలో నమ్మకంగా ఉండటం అనేది మనం ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఏం చేస్తాం? జనరల్గా మనకున్న అలవాటు ఏంటి? ప్రవర్తన ఏంటి? ఏమిటంటే ఏం కలిగి ఉన్నాం మనం? ఎందుకంటే పాస్టరమ్మ గారు ఒక మాట చెప్పింది నాతో మొన్న ఈ మధ్యలోనే. మేము మాట్లాడుకుంటున్నా. ఏం చెప్పింది? నువ్వు ఎంత చెప్పినా ప్రార్థన చేయరా అంది. ప్రసంగం ఏంటంటే వాక్యం టీవీలో ఎవరు ఎన్ని చెప్పని, ఎన్ని రకాలుగా చెప్పని, ఎవరైనా ఏం చెప్పినా కానీ జనాలు మాత్రం ఏం చేయరంటుంది? ప్రార్థన చెయ్యరు. ఎందుకని? ఎందుకంటే అవసరమైనప్పుడు చేస్తారు, అవసరం లేకపోతే. అంటే మనుషులకి ఏం లేదంటే చాలా విషయాల్లో జాగ్రత్త అనేది లేదన్నమాట. అంటే అదొక ఆత్మ. చేయరు అనేది సత్యమే. దానికి జవాబు నాకు తెలుసు. ఏంటి జవాబు అంటే ప్రార్థన ఆత్మ అన్నమాట. ఆ ప్రార్థన ఆత్మ ఉన్నప్పుడు మనం చేయగలం. దాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త కలిగి ఉంటే మనం చేయగలం. చాలాసార్లు ఈ విషయాన్ని అంటే మొట్టమొదటి ఫలం ఏమిటి? జాగ్రత్త. అంటే ప్రతిదాన్ని మనం చూసుకుంటూ గమనించుకుంటూ ఉంటారన్నమాట. మొదటి విషయం. ఎక్కువ భాగం చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా చేస్తుంటాం మనం. దానివల్ల ఏం జరుగుతుంది? నష్టమా లాభమా? నష్టమే. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు వచ్చి సీక్రెట్ చెప్పాడు. మీ జీవితంలో సాతాను అడుగు పెట్టడానికి లేక నష్టాలు కలుగుతుంటానికి కారణం ఏమిటి అంటే ఏమి లేదు, జాగ్రత్త లేదు. పెద్ద పెద్ద విషయాలు మనం పట్టించుకుంటాం. మనం ఏమనుకుంటాం? ఏం కాదులే. ఒక వ్యక్తిని చూసి మనం చెప్పగలం, వీళ్ళకి జాగ్రత్త ఉంది, జాగ్రత్త లేదని చెప్పగలవా? చెప్పలేమా? ఒక వ్యక్తికి జాగ్రత్త ఉంది, ఒక వ్యక్తికి జాగ్రత్త లేదని వేరే వాళ్ళ గురించి మనకి తెలుసుద్దో లేదో కానీ ఎవరి గురించి వాళ్ళకైతే తెలుసుద్ది కదా. మొదటి ఫలం ఏమిటి? ఈ దుఃఖం కలిగించినప్పుడు దేవుడు వాళ్ళలోంచి ఏం పుట్టించాడంట? జాగ్రత్త పుట్టించాడంట. అంటే అమ్మో, ఇంకా మీదట నేను ఇలాగా చేయకూడదు, ఇలాగ చేస్తే ఏం జరుగుతుంది, ఇలాగ చేస్తే ఏం జరుగుతుందంట, ఇలాగ చేస్తే నష్టము జరుగుతుందని జాగ్రత్త పడితే వాళ్ళు ఏం తెచ్చుకోరంట? ఏం తెచ్చుకోరంటే నష్టాన్ని. గ్రహించండి, చాలాసార్లు మనం ఏం చెప్తున్నామంటే సాతాను మీద తప్పు మోపుతున్నారు అందరూ. అర్థమవుతుందా? ఎవరి మీద తప్పు మోపుతున్నారు? సాతాను చేశాడు అంటున్నాం. కానీ తప్పు అసలు ఎవరిలో ఉంది? అవకాశం ఇవ్వటం మనదే తప్పు. మనకున్న తప్పు ఏంటంటే చాలాసార్లు లేని బలం ఇస్తున్నాం సాతానికి. ఎలాగ ఇస్తున్నారంటే అజాగ్రత్త వలన మనం అవకాశం ఇస్తాం. నువ్వు అవకాశం ఇవ్వలేదనుకో సాతానేమి, నేను తలుపు తీయకపోతే కుక్క రాదు, పంది రాదు, ఏనుగు రాదు, ఏది రాదు. తీసాను అనుకో ఏదైనా రావచ్చు. అది వచ్చింది, పనికి మాలిన కుక్క లోపలికి వచ్చిందని కుక్క మీద తప్పు చెప్తే కుదురుతుందా? నువ్వేం చేసావు? కుక్క లోపలికి వస్తుంది,
దాని గుణం అది, ఖచ్చితంగా అంతే చేస్తుంది. నువ్వెంత తిట్టినా, దాన్ని ఎంత రకాలుగా మనం దూషించినా, నీకు సిగ్గులేదన్న కుక్క ఏం చేస్తుంది? దాని బుద్ధి ప్రకారం అది చేస్తుంది. కాబట్టి నువ్వు వివేకం కలిగిన దేవుని రూపంలో ఉన్న మనిషి ఏం చేయాలి? అవకాశం ఇవ్వకూడదు. దానికి అవకాశం ఇచ్చామనుకో ఏం జరుగుతుంది? నష్టం జరిగింది మనకే. సాతాను మీద చెప్తారు చాలామంది, కానీ అసలే తప్పే ఎవరు వాక్యం చెప్తుంది? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా ఉంటే నేను అసలు నీ చేతిలో, నీ జీవితంలో ఏది కూడా. మొదటి ఫలం ఏమిటంటే జాగ్రత్త కలిగిందంట. రెండవది ఏమిటి? దుఃఖం వలన రెండవది ఏమిటంట? దోష నివారణకైన ప్రతివాదము. ఏం కలిగింది అంటే, ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు దానికి కారణం చెప్తాడు. ప్రతివాడు చెప్తాడు కారణం, ప్రతివాడు చెప్తాడు. సాతాను ఎందుకు తిన్నామంటే ఆదాము అవ్వను బట్టి తిన్నాడంట. అవ్వను అడిగితే సాతాను అని కారణం అందరూ చెప్తారు. దొంగోడు 100 కారణాలు చెప్తాడు. ప్రతివాడు కారణం చెప్తాడు. కారణం చెప్పినంత మాత్రాన దాన్ని తప్పించుకోవటానికి అవకాశము ఉందని భ్రమపడకూడదు ప్రభునందు ప్రియులారా. కనుక ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, తప్పు మేము చేయలేదు కదా అంటారు. చూడండి సమస్య ఏంటి? సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు, వీళ్ళంతా కలిసే ఉంటున్నారు కానీ ఆడికి బుద్ధి చెప్పట్లా. ఆడ పని చేసినందుకు వీళ్ళు దుఃఖపడట్లా. అలాంటి పని సరి చేసుకోవటం వీళ్ళు ట్రై చేయట్లా. మేం కాదుగా చేసింది, వాడుగడ్డ చేసింది అనుకుంటున్నారు. అలా చేసి అలాగ ఉండటం వల్ల వాళ్ళ జీవితంలోకి ఏమైందంటే, అందరి మీదకి ఇప్పుడు ఏమొచ్చేసింది? అపోస్తలుడికి కోపం వచ్చేసింది పౌలు గారికి. వాడు చేశాడు, మీరేం చేశారు? వీళ్ళు ఏం చేశారు? మేం కాదుగా చేసింది, వాడు కదా చేసింది అన్నట్టుగా దాని గురించి దుఃఖపడటం కానీ బాధపడటం కానీ ఇలాంటి ఒక కార్యం. ఇప్పుడు ఎప్పుడైతే అందరికీ దుఃఖాన్ని కలిగించాడో, ఆ దుఃఖం వల్ల అందరూ ఏం చేశారంటే ఇప్పుడు దోష నివారణకైన ఒక ప్రతివాదం. ఏం చేస్తే ఈ దోషం మనకి నివారణ అవుతుంది అంటే దీన్ని మనం తొలగించుకుంటాం. ఇది కలిగిందంట వాళ్ళలో ఫలం. అప్పుడు దాకా లేకపోతే ఏం చేయరు, లేకపోతే ఏం చేస్తారు? ఒకవేళ ఆయన దుఃఖపెట్టి ఉండకపోతే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు దాన్ని అసలు పట్టించుకోరు. పైగా వాడితో బాగా మాట్లాడి ఇంకా ఏం చేసేవాళ్ళంట, ఆ మనిషిని ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా చేస్తారు. అంటే ఆడు చేసినా కానీ ఆడికేం నష్టం కలగలేదు అనుకో. వాక్యంలో ఏముందంటే, సామెతల గ్రంథంలో శిక్ష వెంటనే పడకపోతే మనస్ఫూర్తిగా తప్పు చేస్తారంట. మనస్ఫూర్తిగా చేస్తారంట. ఎందుకని? నష్టం కలగట్లేదు కాబట్టి బాగా ఎందుకు ఉండాలి. నువ్వు సరి చేయాలంటే ఏం చేయాలి? సరి చేయాలంటే స్పాట్లో నువ్వు దానికి ఏదో ఒక, అప్పుడు ఏం చేస్తారు? దీన్ని సరి చేసుకోవటానికి వాళ్ళు అసలు ఏదో ఒక అడిగేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఉదాహరణకు ఓ తండ్రి గారు కొడుకు బాగోవాలంటే ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, కావలసినన్ని ఇస్తాడు, అన్నీ సమకూరుస్తాడు, కాపాడుతాడు, మాట పడినవాడు, దుఃఖం కలగనీయడు. కానీ కొద్ది రోజులకి ఏం చేస్తాడు? పెళ్లి చేస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. కానీ బాగా అవ్వాలంటే ఏం చేస్తాడు? బాగుపట్టలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? చూసి బరువు ఎత్తుకునే పరిస్థితి క్రియేట్ చేస్తాడు. ఎందుకు క్రియేట్ చేస్తాడంటే, బాగుపడటానికి వాళ్ళు చేయాల్సింది చేయటానికి. ఇక్కడ కూడా ఆయన అంతే చేశాడు ప్రభునందు ప్రియులారా. ఏం చేశాడు? దోష నివారణకైన ప్రతివాదం పుట్టింది వాళ్ళలో. అసలు ఇలాంటిది మనలోకి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు జరిగింది? అసలు దీనికి కారణం ఏంటి? దీనికి మూలం ఏమిటి? దీన్ని మనం ఎలా సరి చేసుకోవాలి? ఇది ఇంకా మళ్ళా జరగకుండా మనం ఏం చేయాలి? అంతేగా, మళ్ళా జరగకుండా మనం ఏం చేయాలి? ఇవన్నీ పుడతాయి ఎప్పుడు? మారు మనసుకు తగిన ఫలం ఇది. అయినండి బాగా. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి? మారు మనసు అంటే దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, దోషిని అయిపోయాను నాయన, నిజంగా ప్రభువా
నేను అది చేశాను ఇది చేశాను, సాతానికి ఇలాగ అయిపోయిందయ్యా, అజ్ఞానంతో, మూర్ఖంతో, తొందరపాటుతో, లేకపోతే ఇంకోటేదో అంటే దేవుణ్ణి ఎవడు మోసం చేయలేడు. ఎందుకంటే అన్నీ కరెక్టే, నువ్వు దానికి మార్చుకోవాల్సింది మార్చుకుంటున్నావా లేదా అదే చూస్తాడు దేవుడు. ప్రతిగా నువ్వేం చేస్తున్నావు దీన్ని సరి చేసుకోవటానికి. డాక్టర్లు చెప్తారు, నువ్వు కానీ ఇలాగే ఉంటే నీకేమవుద్ది, ఇలాగే తింటా ఉన్నావు అనుకో నీకు హార్ట్ ప్రాబ్లం, మళ్ళీ నువ్వేం చేయాలి, మళ్ళీ ఇది రాకుండా ఉండాలంటే నువ్వు వాకింగ్ చేయాలని చెప్తారు, లేకపోతే తిండి మార్చాలని చెప్తారు. అర్థమవుతుంది కదా. అంటే సరి చేసుకోవాల్సిన విషయాలను సరి చేసుకునేంత వరకు మనం తగిన ఫలం ఫలించినట్టే. హల్లెలూయా. అర్థమవుతుందా. ఇదే ప్రాబ్లం ఇప్పుడు సంఘాల్లో. బాగా వాక్యం వింటారు, అన్నీ తెలుసుకుంటారు, చేయాల్సింది మాత్రం చేయరు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏం కలగట్లా, మారు మనసు కలగట్లా. ఎందుకంటే మారు మనసు కలిగితే ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా ఇది చేస్తారన్నమాట. ఒకటి, జాగ్రత్త పడతారు. 2, దోష నివారణకైనా ప్రతివాదం. 3వది ఏంటి, ఆగ్రహం కట్టిందంట వాళ్ళలో, కోపం వచ్చేసింది వాళ్ళకి. అంటే వాళ్ళలో ఒక ఆగ్రహం పుట్టింది, అసలు సాతాను ఇలాగా ఎందుకు చేశాడు, అసలు పాపం ఇలాగా మా జీవితంలో. వినండి, నిజంగా భక్తి పరులకి గొప్ప ఆగ్రహం ఉంటుంది. దేని మీద, చెడుతనం మీద, పాపం మీద, సాతాను మీద, వీటి మీద వాళ్ళకి చాలా కోపం ఉంటుంది అన్నమాట. ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తారు, మనం కోపం ఉందనుకో మనం ఏం చేస్తాం, ప్రశాంతంగా ఉన్నాం అనుకో మనం ఏం చేస్తాం, కోపం వచ్చిందనుకో మనం ఏం చేస్తాం. ఒక వ్యక్తి బాగా కోపంగా ఉన్నాడు అనుకో, ఆ కోపంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ కోపంలో ఏం చేస్తారంటే చాలా విషయాలు పట్టించుకోం. అవునా, ప్రశాంతంగా ఉన్నప్పుడు పట్టించుకునే విషయాలు కోపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయం, పట్టించుకోం. ఉదాహరణకు నాకు కోపం వచ్చింది అనుకో ఎవరి మీదైనా, ఆ కోపం వచ్చినప్పుడు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని, మామూలుగా అయితే ఎండలో నేను వెళ్ళను, కోపం వచ్చింది ఏం చేస్తా, ఎండ అయినా సరే వెళ్ళిపోతా. మామూలుగా అయితే అన్నీ ఉంటేనే వెళ్తా, కోపం వచ్చిందానికి ఏం చేస్తా, కోపం వచ్చిందానికి ఏం చేస్తా నేను, కోపం వస్తే చాలా విషయాలు పట్టించుకోను. అర్థమవుతుందా. ఇలాగుంటేనే అలాగుంటేనే ఇదైతేనే అదైతేనే అని మనం కోపం వచ్చినప్పుడు చేసే ప్రవర్తన వేరుగా ఉంటుంది. అయితే వీళ్ళకి కోపం పుట్టింది, దేని మీద పుట్టింది కోపం, సాతాను మీద పుడుతుందంట కోపం. భక్తి పరులకు, పరిశుద్ధులకు ఉండవలసిన ఒక మా లక్షణం ఏమిటంటే, కోపం దేవునికి కూడా ఉంది, కానీ ఆ కోపం దేని మీద ఉంటుంది, దేవునికి పాపం మీద, చెడుతనం మీద దేవునికి కోపం అన్నమాట, అవినీతి మీద. అదే కోపం, ఆగ్రహం వీళ్ళకి కూడా పుట్టింది అన్నమాట. కోపం వచ్చేసింది, అసలు ఇలాంటిది ఏంటి మనకి, ఇప్పుడప్పుడు అవుతూ ఉంటారుగా, అసలు ఇలాంటిది ఏంటి మనకేంటి ఇలాంటిది ఏంటి, ఇదేంటి అసలు ఏంటిది అంతా, కోపం పుట్టిందనమాట. దేని మీద కోపం, సాతాను మీద కోపం, ఆ పని చేసిన వ్యక్తి మీద కోపం, అలాంటి సందర్భాల మీద కోపం, అలా అవకాశం ఇచ్చినందుకు ఎవరి మీద వాళ్ళకి కోపం పడుతుంది. ఒక్కోసారి ఏం పుడుతుంది, నా మీద నాకే కోపం వచ్చింది అంటారు. ఎందుకంటే అలాంటి సందర్భం నేనే క్రియేట్ చేసి నా మీద నాకే కోపం వచ్చేసి ఆగ్రహం పుట్టిందంట వాళ్ళకి. మారు మనసు యొక్క ఫలాలు ఇవి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోపంలో ఏం చేసిందంట, తల్లిగారు ప్రార్థన చేసిందంట కోపంలో. హన్నా కోపం వచ్చినప్పుడు కోపంలో డిఫరెంట్గా చేసిందంట ప్రార్థన. సమూయేలు కోసం వాళ్ళ అమ్మగారు ఏం చేసింది, కోపం అత్యంత కోప కారణాన్ని బట్టి ఆమె ఏం చేసింది, అసలు ఎప్పుడూ చేయనట్టుగా ప్రార్థన చేసిందంట. అర్థమవుతుందా. వీళ్ళలో ఆ దుఃఖం ఈ ఫలాలను కలిగించింది. నిజంగా మారితే ఈ కలుగుతాయి. ఒక మనిషి మారలేదనుకో, బాగా చెప్పాడు పాస్టర్ గారు అంట, చాలా అసలు లోతైన మర్మం చెప్పాడు, నిజంగా అసలు ఎప్పుడు వెళ్ళలేదు నేను, అవి ఇవి చెప్తారు.
కానీ వాళ్ళు ఒక్కటి కూడా కనుక నిజమైన ఒక దైవ సంబంధమైన కార్యం, దైవ సంబంధమైన వాక్యం యొక్క ఫలితం ఏమిటంటే ప్రజలు ఏదో ఒక తీర్మానం తీసుకుంటారు, అంటే ఏదో ఒకటి మార్చుకుంటారు. అది నిజమైన పని. అలా జరగలేదంటే పెద్దగా ఏమీ జరగనట్టు. వీళ్ళలో ఆగ్రహం పుట్టింది. ఆగ్రహం తర్వాత ఏం పుట్టిందంట? ఆగ్రహమును నెక్స్ట్ ఏంటి? భయం పుట్టిందంట. అమ్మ అంతకుముందు ఏం లేదు వాళ్ళకి, అంతకుముందు ఏం లేదు, భయం లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? భయం వచ్చేసిందంట. మనసు మార్చుకోవటం వల్ల అమ్మో ఇలాగే ఉంటే ఏం జరుగుతుంది మనకి అని ఏం కలిగింది? గొప్ప భయం కలిగింది. చాలాసార్లు భయం ఉండదు దేవుని ప్రజలకి. దేవుడు అంటే ఏముండదు, భయం ఉండదు అన్నమాట. భయం లేని కారణం చేత వాళ్ళు ఏం చేస్తారు? చూద్దాంలే చేద్దాంలే అని సాగబీగుతా ఆలస్యం చేస్తా. మేము కూడా చేసేవాళ్ళం. చెప్పానుగా మీకు, ఆచార్య మాస్టర్ గారు రాగానే కొట్టేవాడు. కారణం ఏం లేదు, రావటం ఒకరిని కొట్టుకుని కొట్టేవాడు అంతే. క్లాస్ అంతా సైలెంట్గా వినేవాళ్ళు. మొత్తం సబ్జెక్ట్ అందరూ పాస్. ఆయన సబ్జెక్టు మొత్తం పాస్. ఫెయిల్ అయినోడు లేడు. అందరికి 50కి 49 50 వచ్చాయి. మాకు చౌదరి మాస్టర్ గారు ఉండేవాడు, ఎవరినే అనేవాడు కాదు. ఆయన సబ్జెక్టు మొత్తం ఫెయిల్. దాదాపుగా 80% మంది ఫెయిల్ ఆయన. ఎందుకంటే ఆయన ఏమండు అనేవాళ్ళని కూడా అన్ని. మా క్లాసులో జరిగింది అది. అర్థమవుతుందా? ఎందుకంటే మాకేం లేదు. ఆచార్య గారు అంటే భయం, చౌదరి గారు అంటే భయం లేదు. దానికి ఏంటి నష్టం? దాని ఫలితం ఏంటి? ఆయన సబ్జెక్టు పాసు, ఈయన సబ్జెక్టు. అర్థమవుతుందా? భయం అనేది ఒక గొప్ప దీవెనకరమైన విషయంగా మారుతుంది. ఎప్పుడు? దేవుని మీద మనం. మనుషులు ఏం చేస్తారంటే, మనుషులంటే భయపడతారు. మరి చూడండి, ఎక్కడ ఉండాలో భయం అక్కడ ఉండట్లేదు. మంచిదే కానీ ఉండాల్సిన దగ్గర ఉండట్లేదు. దేవుడు అంటే ఉండాల్సిన భయం దేని మీద ఉంచుతున్నారు? మనుషులు ఏమనుకుంటారో, మనుషుల మధ్య నాకేమైపోద్దో, అసలు దేవుడు ఏమనుకుంటాడని ఎవడు కూడా పట్టించుకోరు అనమాట. వాడేమనుకుంటే నాకెందుకు? ఎందుకంటే ఓ పాస్టర్ గారు పెద్ద ఆయన వాక్యం చెప్తా అన్నాడు. ఏమన్నాడు? ఆయన స్నేహితుడు డబ్బులు అడిగాడంట, పెద్ద పాస్టర్ గారు. ఆయన తప్పు చేస్తే వాడేమనుకుంటాడని నేను ఎందుకు అనుకోవాలి? అర్థమవుతుందా? అంటే భయం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు. ఇక్కడ మొదటిసారి వీళ్ళకి భయం కలిగిందమ్మ. మారు మనసు వల్ల ఏం కలిగింది? అమ్మో దేవుడు ఏమనుకుంటాడో భయం కలిగిందంట. భయం లేకపోతే మారు మనసు లేనట్లే ప్రభు నందు ప్రియులారా. చూడండి తర్వాత ఏముందంట? భయంతో పాటు ఏం కలిగింది? ఎట్టి అభిలాష. అభిలాష అంటే ఏంటి? కోరిక కలిగిందంట. ఏం కోరిక? మేము ఏదో ఒక మంచి కోరిక కలిగింది వాళ్ళలో. మారు మనసు వల్ల ఏం కలుగుతుంది? కోరిక కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, మంచి కోరిక ఉంటుంది. నేను ఏమేమైతే పోగొట్టుకున్నానో ఆయన తెచ్చుకోవాలి, నేను దేవుని రూపంలోకి మారాలి, దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలా ఎదిగారో నేను అలాగే ఎదగాలి. ఇలాంటి అభిలాషలు కొన్ని కలుగుతాయి. మారు మనసు ఫలాలు ఇవి. నువ్వు అలాంటి కోరిక నీలో పుట్టట్లేదు అనుకో, నేను అందుకోవాలి దేవునిలో ఉన్నతమైన స్థాయి, నేను అందుకోవాలి దేవుడిచ్చే వెలుగు, నేను పొందుకోవాలి దేవుని యొక్క కృప అని కోరిక కలగలేదనుకో, అప్పుడు మనిషికి ఏం కలగనట్టు? మారు మనసు కలగనట్టే. మరి ఏడ్చి ఊరికే ప్రార్థన చేసి అది ఇది ఎందుకు చేస్తారు? జనరల్గా ఎందుకు చేస్తారంటే తప్పించుకోవటానికి చేస్తారన్నమాట. ఏం చేస్తారు? సైకాలజీలో నేర్పారు మాకు ఇవన్నీ. ఏంటి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారంట మనుషులు. దేనికి ప్రయత్నం చేస్తారంటే వాళ్ళు ఏం చేయాలో అది చేయకుండా ఉండటానికి చాలా రకాల ప్రయోగాలు. మొత్తం మీకు చేయాల్సింది మాత్రం చేయరంట. అర్థమవుతుంది మీకు? చేయాల్సింది మాత్రం చేయరు. అలా చేయకుండా ఉండటానికి ఎన్నో ట్రై చేస్తారంట. దేవుడికి తెలుసుగా ఫైనల్ ఏంటి? మార్చుకుంటావా లేదా? మార్చుకోవట్లేదు అనుకో. మార్చుకోవట్లేదంటే అర్థం ఏంటి? మార్చుకోవట్లేదంటే మారు మనసు లేదని అర్థం. మారు మనసు లేదంటే ఏంటి? మారు మనసు లేదంటే నీవు దానికి ఆలోచన మనం గ్రహించండి ప్రభునందు పిల్లలు. ఇక్కడ ఏముంది? అభిలాష కలిగిందంట. అభిలాషతో పాటు ఏముంది? ఎట్టి ఆసక్తి. ఇంకా ఏం కలిగిందంట?
ఒక క్రియ చేయటానికి ఆసక్తి అనే ఒక ఫలం కలిగిందంట. అంటే ఇంతకుముందు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఏమొచ్చింది? ఆసక్తి కలిగిందనమాట. అంటే ఇంట్రెస్ట్ పుట్టింది ఇళ్లలో. దేంట్లోంచి పుట్టింది? మారు మనసులోంచి ఇంట్రెస్ట్ పుట్టింది. తర్వాత ఏం కలిగిందంట? ప్రతిదండన, ఎత్తి ప్రతిదండనను మీలో పుట్టించను. అంటే రియాక్షన్ ఇచ్చిందంట. అమ్మా ఏమిచ్చింది? రియాక్షన్ ఇచ్చింది. ఎత్తి ప్రతిదండనను, ఇవన్నీ మారు మనసు పుట్టించింది. దేవుని చిత్త ప్రకారమైన దుఃఖము మారు మనసును కలిగించి, ఆ మారు మనసు వలన ఇవన్నీ వీళ్ళలో కలిగినాయి అంట. పౌలు గారు చెప్తున్నాడు, చూడు నీలో అన్నీ కలిగినాయి అంటున్నాడు. ఇలా ఇవన్నీ కలిగినాయి. ఎందుకు కలిగినాయి? ఎందుకంటే మా స్నేహితుడు ఉన్నాడు, పాస్టర్ గారు ఒక ఆయన అంటే ప్రతిదండన కలగాలి ప్రభునందు ప్రియులారా. ఇవన్నీ దేంట్లోంచి కలగాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఇవి ప్రభునందు ప్రియులారా. ఇవి దైవ చిత్తానుసారమైన దుఃఖంలోంచి పుడతాయి. దేవుడి చిత్త ప్రకారమైన దుఃఖం ఇంటిని కలిగిస్తుంది. నేను ఎందుకు ఇలా టైం వేస్ట్ చేశాను, నేను ఎందుకు ఇలా కృపను వేస్ట్ చేశాను, నేను ఎందుకు ఇలాగ దేవుణ్ణి బాధ పెట్టాను, నేను ఎందుకు ఇలాగ అన్ని పోగొట్టుకుంటున్నాను, నేను ఎందుకని ఇలాగా అనే ఒక చిత్తం, దాంట్లోంచి ఒక రియాక్షన్ అనేది కలుగుతుంది ప్రభునందు ప్రియులారా. అంటే లోక చిత్తానుసారమైన దుఃఖం ఏం కలిగిస్తుంది? లోకం కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. అదేం చేస్తుందంటే ఇంకా మనిషి నాశనం చేయడానికి కొన్నాడు. ఇంకా నాశనంకి వెళ్ళిపోతాం. నేను అసలు చర్చికి రాని అంటున్నాడు ఒకడు. కోపం వచ్చి ఏం చేస్తారు? నేను అడిగింది నీవు చేయాల్సింది చేయకుండా నువ్వు ఇవ్వాల్సిన దేవుడు ఎవడో. దేవుడు నాకు ఇలా నేను రాకపోతే ఎవడికి నష్టం? రాలేదానికి ఎవరికి నష్టం? దేవుడు 100 కోట్ల మందిని సృష్టిస్తున్నాడు. అంటే జనరల్ రియాక్షన్ అనమాట. లోక చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? మరణాన్ని కలిగిస్తుంది ప్రభునందు ప్రియులారా. కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. ఎందుకు తప్పు చేసావు అనలా, యేసు ప్రభువారు అనలా, అపోస్తలుడైన యోహాను అనలా, పౌలు గారు కూడా అంటలా. ఎందుకు చేసావు అంటలా. ఇప్పుడేం చేయాలి? జరిగిపోయింది, చేసింది చేసావు, పోయింది, దాన్ని ఎందుకు చేసావు అంటలా. జనరల్గా అందరికి అది జరుగుతుంది. ఇప్పుడేం చేయమంటున్నాడు? మరలా నీకు మరి ఎక్కువ నష్టం కలగకున్నట్లు ఇక పాపము. యేసుప్రభువారు అదే చెప్పాడు, యోహాను అదే చెప్పాడు, పౌలు గారు అదే చెప్పాడు. ఈరోజు మనం కూడా ఏం ధ్యానం చేస్తున్నాం? ఇప్పుడేం చేయాలంటే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. అంటే మనకేం కలగాలంటే జాగ్రత్త కలగాలి, ఆగ్రహం కలగాలి, ఆసక్తి కలగాలి, ప్రతిదండన కలగాలి. దానిని సపోర్ట్ చేసే వాదం కాకుండా దానిని మనం కొట్టేసే వాదన మనలో నేర్చుకోవాలి. ఆ పోన్లే పాపం అని సపోర్ట్ వాదన చేస్తారన్నమాట. ఆదాం పండు తిన్నాడంటే దేవుడు చెట్టు ఎందుకు పెట్టాడు అంటారు. ఏమంటారు? అంటే తప్పు చేసింది ఎవడు? పెట్టినోడు తప్పు, తిన్నోడు తప్పు కాదంట, పెట్టినోడు తప్పు అంట. ఇలాగుంటుంది అన్నమాట. ప్రతివాదం ఏమిటి? ఆదాము తినకుండా ఉండే ఒక వివేకం ఆదాముకి ఇవ్వమని. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనల్ని ప్రేమించి మారు మనసు పొందే అవకాశం మీరు కూడా ఏం చేయాలంటే, మీ జీవితంలో ఏదైతే మీకు నష్టాన్ని కలిగిస్తుందో, మీ జీవితంలో ఏది డైరెక్ట్గా అతి పెద్ద సమస్యగా మీకు ఉందో మీకు తెలుసు కదా, దాన్ని మీరు ఎట్లాగైనా జయించాలి. ఏం చేయాలి? దానిని మీరు జయించాలి. ఎలా జయించాలి? నువ్వు దాని మీద పోరాటం చేయాలి. ఇది నీ సమస్య, దాని మీద నువ్వేం చేయాలి? పోరాటం, యుద్ధం చేసినప్పుడు దేవుడు వాగ్దాన భూమి ఇచ్చాడు. ఏమిచ్చాడు? అదిగో ఆ యూఫ్రటీస్ నది నుంచి ఇక్కడ ఐగుప్తు నది దాకా మొత్తం నీదే అన్నాడు ఇజ్రాయేలీలతో. కానీ అది నీకు రావాలంటే ఏం చేయాలి తెలుసా? మేస్త్రి ఏం చేయాలో? వాగ్దాన భూమి ఇచ్చాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశం, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని రకరకాలుగా చెప్పాడు. అదంతా నీకు నేను ఇచ్చాను. అది నేను ఇచ్చింది నీకు రావాలంటే నువ్వేం చేయాలి? దేవుడు ఇచ్చాడు ఇజ్రాయేలీలకి, దేవుడు ఇచ్చేసాడు. దేవుడు ఇచ్చింది
వీళ్ళకి రావాలంటే వీళ్ళు ఏం చేయాలి తెలుసా? మీకు ఏం చేయాలో? ఏం చేశారు తెలుసా చరిత్ర? ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమి తెచ్చుకోవటానికి ఏం చేశారు? యొర్దాను దాటగానే వచ్చేసింది మొత్తం వాళ్ళకి. ఏం చేశారు తెలీదా? ఏం చేశారు? ఏం చేశారు వాగ్దాన భూమి తెచ్చుకోవటానికి? దేవుడు ఏదైతే ఇచ్చాడో అది నీకు రావాలంటే నువ్వేం చేయాలి? దేవుడు ఇచ్చాడు కానీ యుద్ధం లేకుండా రాదు. హల్లెలూయా. దేవుడు మనకు పరిశుద్ధత, మహిమ, ఆరోగ్యం, ఆధిక్యత, అభిషేకం ఇచ్చాడు. దేవుడిచ్చి నీకు రావాలంటే నువ్వేం చేయాలి? యుద్ధం చేసి తెచ్చుకోవాలి. ఎందుకు అంటే యుద్ధం చేయకుండా నువ్వు తెచ్చుకుంటే దాన్ని నువ్వు పెట్టుకోలేవు. రేపు చేయకుండా కూడా దేవుడు ఇవ్వచ్చు, చేయకుండా ఇవ్వచ్చు. ఇస్తే ఏం చేస్తావు? అంటే అందుకే చాలా పోయినాయి మనకి. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయకుండా తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు పోగొట్టుకున్నావు. యుద్ధం చేసి తెచ్చుకున్నావు అనుకో. చిన్నప్పుడు మేము చూసాం ఒక నాటకంలో ఒక తండ్రి కుమారుడిని, ధనవంతుడైన తండ్రి కుమారుడిని చెడిపోతున్నాడు, బాగు చేయడానికి పంపుతాడు. నువ్వు పోయి సంపాదించుకోరా అంటే కొడుకు వెళ్ళి 100 రూపాయలు తీసుకొస్తాడు. ఆడు సంపాదించి తెచ్చాడో లేకపోతే ఎవడు నేను అప్పు అడిగి తెచ్చాడో ఎలా కనిపెట్టాలి తండ్రి? నేను చూస్తా ఉన్నా ఏం చేస్తున్నాడు. ఎలా కనిపెడతాడు చెప్పండి? ఆడు అప్పు అడిగి తెచ్చాడో, దొంగతనం చేసి తెచ్చాడో, లేక నిజంగా కష్టపడి పని చేసి తెచ్చాడో ఎలా కనిపెట్టాలి? తండ్రి చాలా పెద్ద వ్యాపారవేత్త, డనంలో మునిగి తేలాడు నాన్నగారు. కొడుకు ఎలా తెచ్చాడో తండ్రి ఎలా కనిపెడతాడు? చూపించారు దాంట్లోనే. నేను చిన్నతనం నాకు తెలుసు కదా, నేను చూస్తా ఉంటే మా అంకుల్ గారు చెప్పాడు ఇదిరా కారణం అని. ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. నాకు ఏం చేశాడు, కొడుకు 100 రూపాయలు తెచ్చిచ్చాడు. తండ్రి ఇదిగో నువ్వు 100 రూపాయలు తెమ్మన్నావు, నేను 100 రూపాయలు తెచ్చా. ఆడు నాది నాకు ఇయ్యి అంటాడు. నువ్వు 100 రూపాయలు తెస్తే నీకు ఏదో ఇస్తానంటాడు తండ్రి. నాది నాకు ఇయ్యి అంటాడు. వీడు నిజంగా కష్టపడి తెచ్చాడా, దొంగతనం చేసి తెచ్చాడా, మోసం చేసి తెచ్చాడా, అప్పు చేసి తెచ్చాడా ఎలా తెలుస్తుంది? ఏం ప్రవర్తన? 100 రూపాయలు ఇచ్చాడు తండ్రికి. ఆ 100 రూపాయలని ఇప్పుడు తండ్రి కనిపెట్టాలి నిజంగా తెచ్చాడా లేకపోతే. తీసుకుని ఇస్తానని తీయకుండా ఉంటే తండ్రికి ఎలా తెలుసుద్ది ఎలా తెచ్చాడో? తండ్రి ఏం చేశాడంటే డబ్బుల్ని నలుపుతాడు. దాంట్లో మొత్తం ఆడిచ్చిన 100 రూపాయలని ఇట్లా నలిపి వెంటనే మంటలోకి వేస్తాడు. కష్టపడినోడు అయితే ఏం చేస్తాడు, స్పాట్లో వెళ్ళి దాన్ని తీయటానికి ట్రై చేయటం కానీ, బాధపడటం కానీ, కోపగించుకోవటం కానీ, ఏదన్నా దాన్ని కాపాడుకోవటానికి ట్రై చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? కాపాడుకోవటానికి ట్రై చేస్తాడు. ఆడు కాపాడుకోవటానికి ట్రై చేయట్లేదంటే అర్థం ఏంటి? కాపాడుకోవటానికి ట్రై చేయట్లేదు అంటే కష్టపడకుండా వచ్చింది. దానివల్ల ఆడికి విలువ తెలియదు కాబట్టి ఏం చేస్తాడు? విలువ తెలియకపోతే ఏం చేస్తావు? విలువ తెలియకపోతే పోగొట్టుకుంటాడు. అలా జరగకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తున్నా, నేను ఇస్తాను కానీ నువ్వేం చేయాలంటే దాన్ని యుద్ధం చేసి తెచ్చుకోవాలి. ఎందుకు యుద్ధం చేయమంటున్నాడు? ఇస్తాడు కానీ ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి తెచ్చుకోవాలి. దేవుడు ఇస్తానన్నది ఎందుకు అంటాం మనం? ఎందుకంటే ఇదే కారణం. ఈరోజు దేవుని బిడ్డలుగా మనకు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి మనం నడవలసిన మార్గం ఏమిటి? ఏమిటంటే ఆత్మ సంబంధమైన పోరాటం అనే మార్గంలో. అర్థమవుతుందా? పోరాటం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, గురి కలిగి లక్ష్యం మీద ఉండాలి. లేదంటే ఇలాంటి విషయాలు మీ జీవితంలో ఏదైతే మీ దేవుని అందుకోవటానికి ట్రై చేస్తున్నారో, ఏ స్థాయి అయితే దేవుడు మీకు ఇస్తానని వాగ్దానం చేశాడో, ఇది మీ జీవితంలో ప్రభునందు ప్రియులారా మీరు ఎలా పొందుకోవాలో కూడా చెప్పాను. కనుక మారు మనసుకు తగిన ఫలాలు, నిజంగా మనసు మార్చుకుంటే కలిగే యాక్షన్స్ చెప్పాను నేను. మనసు మార్చుకోకపోతే మీరు ఏమంటారంటే బాగా చెప్పాడు పాస్టర్ గారు అంటారు, అక్కడితో వదిలిపెడతారు. మార్చుకుంటే ఏం చేస్తావు? ఇవన్నీ నీలో అడుగు స్టార్ట్ చేస్తావు అన్నమాట. కనుక తీర్మానం తీసుకొని ప్రభునందు ప్రియులారా ప్రభు బల్లలోనికి అడుగు పెట్టాల్సిందిగా మనవి చేస్తూ నా చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా